బడా నమ్మకమైన మంచి దాసుడా, నీవి కొంచెంలో నమ్మకంగా ఉన్నావు కాబట్టి నిన్ను 50 పట్టణాల మీద అధికారిగా చేస్తాను. ఈ మాట ప్రభువు దైవజనులైన మా తండ్రి గారి గురించి ఖచ్చితంగా చెప్తారని నేను నమ్ముతున్నాను. ఏంటని ఆలోచిస్తున్నారా? కొంచెం వెయిట్ చేయండి. హలో ఎవ్రీవన్, నా ఛానల్ జాయ్ ఫ్లోరెన్స్ ద్వారా వస్తున్న ప్రతి వీడియో వాచ్ చేస్తున్నారు. మీ సంతోషాన్ని, ప్రోత్సాహాన్ని కమెంట్స్ ద్వారా తెలియచేస్తున్నారు, షేర్ చేస్తున్నారు, సబ్స్క్రైబ్ కూడా చేయిస్తున్నారు. థ్యాంక్స్ ఎ లాట్. ఇప్పటి వరకు నా ఛానల్ ద్వారా వీడియో మెసేజెస్, వీడియో సాంగ్స్, షార్ట్ మెసేజెస్, షార్ట్ సాంగ్స్, లిరికల్ విజువల్స్, డాడీ వీడియోస్ నుంచి కొన్ని ఇన్స్పిరేషనల్ క్లిప్స్, సండే స్కూల్ వీడియోస్, విబిఎస్ మినిస్ట్రీ, గాస్పల్స్, రీసెంట్గా పాడ్కాస్ట్ ద్వారా కూడా ఈ పరిచయం చేయడానికి దేవుడు కృప చూపిస్తున్నారు. అందరి బట్టి దేవునికి మహిమ కలుగును గాక. మరొక ఫేజ్తో ఈ వీడియో పరిచయాన్ని ముందుకు తీసుకెళ్లాలని ఆశ. ఇక్కడ కొన్ని బుక్స్ అయితే ఉన్నాయి, మీకు కనిపిస్తున్నాయో లేదో నాకైతే తెలియదు కానీ చూపిస్తున్నాను. ఇవేంటంటే మా నాన్నగారు ప్రతిదినం బైబిల్ చదువుకుని అందులో ఉన్న సంగతులను, ధ్యానించిన సంగతులను ఈ బుక్స్లో పెడతా ఉంటారు. ఇది టావ్ షీట్స్ తెచ్చిన తర్వాత ఇలా దారంతో కుట్టేసి బుక్ లాగా ఇస్తే ఆయన ప్రతి విషయాన్ని ఇందులో రాసుకున్నారు. రోజుకి 7 అధ్యాయాలు చదివేవారు. ధ్యానించిన సంగతులన్నీ కూడా దీంట్లో రాసుకుంటూ ఉండేవారు. నా ప్రేయర్, వాక్య ధ్యానం, పర్సనల్ వర్క్స్, వీడియో మేకింగ్, ఎడిటింగ్, అప్లోడ్స్ తర్వాత నాకు ఖాళీ దొరికినప్పుడు ఈ మధ్య ఈ నోట్సెస్ అయితే చదువుతున్నాను. చదువుతున్నప్పుడు నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఇందులో రాసిన సంగతుల్లో కొన్ని సండే మెసేజెస్ ఉన్నాయి, ఫ్రైడే ఫాస్టింగ్ ప్రేయర్లో చెప్పిన సంగతులు ఉన్నాయి. అయితే కొన్ని మెసేజెస్ ఆయన వీడియో రూపంలో చేయలేదు, కొన్ని సంగతులు అయితే మాకు ఏ ప్రేయర్స్లో కూడా చెప్పలేదు. అప్పుడు నాకు ఇవి షేర్ చేసుకుంటే బాగుంటుంది కదా అన్న ఆలోచన వచ్చింది. ఒకరిద్దరు నాకు సలహా ఇచ్చారు. అదేంటంటే ఆయన ఏవైతే వీడియో రూపంలో చేయని మెసేజెస్ ఉంటాయో అవి బుక్ రూపంలో చేయొచ్చు కదా అని చెప్పి నాకు అదే ఆలోచన వచ్చి ప్రేయర్ కూడా చేసుకున్నాను. కానీ ఈ రోజుల్లో బుక్ చదివేటంత తీరిక బహు తక్కువ మందికే ఉంది. అయితే సోషల్ మీడియా ఉంది కదా, త్వరగా వెళ్తుంది. కొంచెం చిన్న మెసేజెస్ అయితే షార్ట్స్లో, పెద్ద మెసేజెస్ అయితే వీడియోస్లో చేస్తే బాగుంటుంది కదా అని ఆలోచన వచ్చింది. దానికి ఒక హెడ్డింగ్ అయితే పెట్టుకున్నాను, ది అన్టోల్డ్ సర్మన్స్ ఆఫ్ మై ఫాదర్ అని. అయితే ఈ మెసేజెస్ మన వరకు రాలేదు కానండి, పరలోకానికి మాత్రం చేరిపోయాయి. ప్రభువు దగ్గరికి మా నాన్నగారు వెళ్ళిన తొలినాళ్ళల్లో మా చర్చ్లో ఒక సహోదరి ఓ దర్శనం చూశారు. ఇక మీదట అని వీడియో చేశాను, అందులో నేను షేర్ చేసుకున్నాను. చూడండి, ఆ వీడియో చాలా బాగుంటుంది. అయితే ఆమె చూసిన దర్శనంలో ఆ రోజు పరలోక రాజ్యంలో ప్రతి ఒక్కరూ వారి వారి పనిని దేవుని ముందు పెట్టాల్సిన దినం. అందరూ హడావిడి పడుతున్నారు. వాళ్ళ వర్క్ పెద్ద పెద్ద డబ్బాల్లో, అంటే అట్ట డొక్కులు ఉంటాయి కదా, రెఫ్రిజిరేటర్కి, టీవీస్కి వస్తే ఆ డబ్బాలో దాచబడి ఉంది. ఎవరి పేర్లు ఉన్నాయి, డానియల్ అని, మార్క్ అని, పాల్ అని, లేకపోతే ఇంకా కొన్ని పేర్లతో అందరూ వారి వారి బాక్సెస్ అయితే వాళ్ళు ఫైండ్ అవుట్ చేయగలిగారు. లైన్లో పట్టుకొని వెళ్తున్నారు. ఇందులో మా నాన్నగారు కూడా వచ్చారు. ఆయన బాక్స్ వెతుక్కుంటున్నారు కానీ కనబడట్లేదు.